మీనరాశి వారికి మే నెల ఎంత చక్కటి రిజల్ట్స్ మీకు ఇవ్వబోతుంది అనేది తెలిసేసుకుందాం. మరి మీనరాశి వారికి మీ రాశి లార్డ్ వచ్చి గురు భగవానుడు ఇక్కడ మీకు మిథున రాశి సంచారం ఉంటూ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ పరంగా మీకు ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం. ఆయన చతుర్థ స్థానాన్ని చతుర్థంలో ఉన్నారు కాబట్టి అష్టమ దశమ వ్యయస్థానాలు మీకు చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందంటే డైజెషన్ పరంగా చాలా జాగ్రత్త, మదర్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్, మదర్ ఫిగర్స్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్లో చాలా జాగ్రత్త, చాలా శ్రద్ధ వహించండి. మంచి జరగడానికి శుభంగా అవకాశాలు ఉంటాయి. ఏదైనా మెడికల్ సపోర్ట్ అవసరం ఉంటే చిటుక్కున్న వాళ్ళని చూపించడం కానివ్వండి, మెడికల్ కేర్ అటెన్షన్ సీక్ చేయడం కానివ్వండి, గైడెన్స్ తీసుకోవడం కానివ్వండి, ఎప్పుడు కూడా పడచెవిన వేయకండి. తర్వాత మీకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్లో కొంచెం విసుగ్గా ఉంటుంది, బద్ధకంగా ఉంటుంది. వాటి వలన వచ్చే స్ట్రెస్ వలన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ లాంటివి పెరుగుతాయి. అటువంటి వాటి నుంచి బాగా కొంచెం కేర్ తీసుకోండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉద్యోగం మారడానికి కానివ్వండి, ఉద్యోగంలో ఇక్కడ వచ్చే స్ట్రెస్ని ఎదుర్కోలేక మానడం కానివ్వండి, లేకపోతే ఓవర్ ఈటింగ్ కానివ్వండి, ఇలాంటివి చేయకండి. అన్నెసెసరీ హెల్త్ కాంప్లికేషన్స్ ఇక్కడ కనబడుతున్నాయి. సో ప్లీజ్ ఎన్ష్యూర్ యూఆర్ నాట్ గెటింగ్ ఇన్ టు సచ్ థింగ్స్. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే పంచమాధిపతి మీకు ఇక్కడ చంద్రభగవానుడు అవుతారు కాబట్టి ఇక్కడ కర్కాటకం మీద ఎవరి చూపు కూడా ప్రస్తుతానికి లేదు కాబట్టి మంచిదే, శుభం. అ లాట్ ఆఫ్ స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, సర్టిఫికేషన్స్ పరంగా కానివ్వండి, ఏమన్నా మీకు ఐడియాలజీస్ ఉంటే పార్క్ దెమ్. నేనే చెప్తా, మీకు జూన్ మంత్ నుంచి కూడా మంచి టైం స్టార్ట్ అవుతుంది కాబట్టి మీనం వాళ్ళకి సో అక్కడ మీరు ముందుకు వెళ్తురు కానీ చక్కగా చేసుకుందరు కానీ శుభంగా ఉంటుంది, ఇబ్బంది అంటూ ఏం లేదు. సో దేర్ యూ కెన్ గో అహెడ్ అండ్ టేక్ సమ్ స్టెప్స్ అండ్ టేక్ సమ్ మెజర్స్. ఇప్పుడు అప్లికేషన్ నింపేసేయచ్చా? వద్దు, వెయిట్ అంటిల్ జూన్. తర్వాత ఎగ్జామ్ ఇప్పుడు ఉండదు, జస్ట్ అప్లికేషన్ నింపడం వరకే చేయండి, ప్రాబ్లం లేదు. సర్టిఫికేషన్స్, అప్గ్రేడేషన్స్ ఇటువంటి వాటికి కోర్సుల్లో మీరు వెళ్ళినా బుర్రకెక్కదు. సో కాబట్టి ఈ 1 మంత్ సరదాగా చదివేసి నెక్స్ట్ మంత్ నుంచి సీరియస్గా చదువుదురు. కానీ మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమాధిపతి బుధ భగవానుడు అవుతారు. బుధ భగవానుడు మీకు ఇక్కడ ద్వితీయ అష్టమ స్థానాలు చూస్తున్నారు కాబట్టి ఇక్కడ మీకు లాట్ ఆఫ్ ట్రావెల్ రిలేటెడ్లో కమ్యూనికేషన్లో ఎక్కడో చోట ఒక మాట ఏమైనా జారుతారా అని నాకు ఇక్కడ అనిపిస్తుంది. కాస్త జాగ్రత్త, అంటే పార్ట్నర్తో గబుక్కుని ఒక మాట అనేయడం, వాళ్ళు చుబుక్కుని ఫీల్ అవ్వడం, లేకపోతే వాళ్ళ మనసు కాస్త గిల్లినట్టుగా వాళ్ళు ఫీల్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సింపుల్ అండి, రోజు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత కాస్త మింట్ లీవ్స్, పుదీనా ఆకులు నవ్వడమో 1-2 లేదా 1-2 తులసాకులు నవ్వడమో లాంటివి చేసుకున్నట్లయితే ఇక్కడ ఖచ్చితంగా ఆ ప్రాబ్లం అనేది పోతుంది. విష్ణు సహస్రనామం ప్రతిరోజు చదవండి, శుభంగా ఉంటుంది. ఈ ప్రాబ్లం ఎప్పటి వరకు ఉంటుంది? మే 24th, 25th. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే నవమ దశమాధిపతులు గురువులు అవుతారు. అయితే ఇక్కడ మీకు ఏమవుతుంది అని చూసుకున్నట్లయితే మీకు గురు భగవానుడు ఎట్లాగో మీకు చతుర్థంలోనే ఉన్నారు. కుజ భగవానుడు వచ్చేసేసి మీకు ద్వితీయ స్థానాన్ని చూస్తున్నారు, పంచమ స్థానం మీద కూడా ఆయన చూపు పడుతుంది కాబట్టి ఇక్కడ ఒక రకంగా మీకు చాలా ఐడియాస్ వస్తాయి. అ లాట్ ఆఫ్ ట్రావెల్ విత్ రిలేటెడ్ టు వర్క్ ఉంటుంది. ఓవర్సీస్ ట్రావెల్, బై ఎయిర్ ట్రావెల్, బై రోడ్ ట్రావెల్ పెరుగుతుంది. సమయం అయితే వృధా అవ్వకపోవచ్చు 50%, బట్ 50% ఖచ్చితంగా అవుతుంది. మంచి టైం అని చెప్తూనే నాట్ సో నైస్ టైం అని చెప్పాల్సి వస్తుంది. సో కాబట్టి ప్లీజ్ ఎన్ష్యూర్ యూర్ కీపింగ్ యువర్ కామ్ అండ్ కూల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ కెరియర్, బిజినెస్ ఆపర్చునిటీస్ ఎక్సెట్రా. ప్లీజ్ ఎన్ష్యూర్ యూర్ డూయింగ్ ఎవ్రీథింగ్ విత్ అ లాట్ ఆఫ్ కేర్ అండ్ అటెన్షన్. జాబ్ మారాలన్నా, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మారాలన్నా, తీసుకోవాలన్నా సరే దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ద రైట్ టైం. జూన్ నెల తర్వాత మీరు చేసుకుందరు కానీ జూన్ 15 దాటాలి, 15, 16, 17 ఆ తారీఖులు దాటిన తర్వాత అప్పుడు నేనే చెప్తాను, అప్పుడు చేసుకుందరు. కానీ ఇప్పుడు ఎలా గడుస్తుందో అలా నడవనివ్వండి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, పార్ట్నర్షిప్స్ కానివ్వండి, మీటింగ్స్ కానివ్వండి అటెండ్ అవ్వచ్చా? బట్ ఆన్ పేపర్ అటెండ్ అవ్వచ్చు. సంతకాలు పెట్టకుండా, గ్యారంటీషిప్కి వెళ్లకుండా, పేపర్ మీద పెట్టకుండా వెళ్ళొచ్చు, ఇబ్బంది అంటూ ఏమీ లేదు ఇక్కడ. సో వెయిట్ అవుట్ అంటిల్ మిడ్ ఆఫ్ జూన్ అండ్ ఆ తర్వాత నేనే చెప్తాను కాబట్టి ఖచ్చితంగా శుభ పరిణామాలు మీరు చూడడానికి జరుగుతూ ఉంటుంది. మీకు నడుస్తున్న గ్రహచార రీత్యా మీకు ఎటువంటి రిజల్ట్స్ వస్తాయో చూసుకోవాలనుకున్నా, లేకపోతే మీకు ఇక్కడ ఎటువంటి శుభ ఫలితాలు మీ గ్రహాలు ఇస్తాయని అనుకున్నా, నేను చెప్పిన సజెషన్స్ ప్రకారం మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకున్నా స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్.